రండి చూద్దాము త్వరగా నాతో పాటు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మన గురించి ఆలోచించే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు, మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు మన దేవుడు. ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఈరోజు యెరూషలేములోనే మీరు ఆదరించబడుతున్నారు. ఒకని తల్లి వానిని, ఒక పిల్లోన్ని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను. ఈరోజు ప్రియమైన సహోదరి సోదరుడు, నీ జీవితంలో ఆదరణ కోల్పోయి దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నావేమో. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక పిల్లోని తల్లి ఎలా కౌగిలిలో పెట్టుకొని ఆదరిస్తుందో, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ఆదరిస్తాను. హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోయినావో, కృషించుతున్నావో, బాధలో ఉన్నావో, భయములో ఉన్నావో, మేబీ యూ హ్యావ్ లాస్ట్ పీస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆదరించేవారు లేకుండా ఉన్నావేమో. పర్వాలే, మనుషులు ఆదరించి వెళ్ళిపోతారు, కానీ దేవుడు నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రియులారా, మన దేవుడు పట్టించుకునే దేవుడు అండి. మన దేవుడు మన మీద శ్రద్ధ నిలిపే దేవుడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా. మేబీ భౌతిక లోకంలో కొంతమంది మీ తల్లులను కోల్పోయారేమో. తల్లే సమస్తమై మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి గోరుముద్దలు తినిపించి నిన్ను పెంచి స్కూల్కి పంపించి కాలేజీకి పంపిస్తే ఈరోజున వివిధ రకాల అనారోగ్యాలను బట్టి, కారణాలను బట్టి నీ తల్లిని కోల్పోయేవేమో. ఆ లోటు ఎవరు తీర్చలేరు నిజంగా, కానీ దేవుడు తీర్చగలడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. అ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఆయన ఆదరించువాడండి. నిన్ను అలా విడిచిపెట్టువాడు కాదు. నీ కృంగుదలలో, నీ భయములో, నీ దుఃఖములో, నీ వేదనలో నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఆయన ఒక తల్లి ఆదరించినట్లుగా, ఒక పిల్లోడు ఏడుస్తుంటే, పాప ఏడుస్తుంటే, అలా తల్లి తన భుజం మీద వేసుకొని జోగొడుతూ లాలిపాట పాడుతూ ఎలా వాన్ని బుజ్జగించి చివరికి నిద్రపుచ్చుద్దో, ఆదరించుద్దో, దేవుడు అలా ఆదరిస్తాడు మనల్ని. మీ జీవితంలో అనుభవాలు లేవా? నా జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అలా దుప్పటి కప్పుకొని ఎక్కి ఏడ్చిన రోజులున్నాయి. దేవా, నా జీవితం ఏంటయ్యా? పరిచర్య ఏంటయ్యా? నా అవసరతలు ఏంటి ప్రభువా? ఎక్కి ఎవరికి తెలియవద్దని దుప్పటి కప్పుకొని పడుకున్నట్టుగా చేసి ఎక్కి ఏడ్చిన రోజులున్నాయి. కానీ ఒక మాట చెప్పనా, ఎవ్వరు చూడలేదు నేను ఏడ్చింది ఆ దుప్పటి క్రింద ఉండి. కానీ అక్కడొచ్చి నన్ను ఆదరించాడు దేవుడు. అక్కడొచ్చి నిన్ను ఆదరించాడు దేవుడు. బాత్రూంలో ట్యాప్ ఇప్పి కూర్చొని ఏడ్చిన రోజులున్నాయి. దేవా, నేను ఓడిపోతున్నానయ్యా, నాతో అవ్వట్లేదు ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నాను, పరిచర్య జీవితంలో ఓడిపోతున్నాను ప్రభువా, నా జీవితంలో ఓటమి నన్ను చుట్టుముట్టింది, నాకేం అర్థం అవ్వట్లేదు ప్రభువా, ఎవరికి చెప్పుకోను ప్రభువా, ఎవరికి చెప్పుకున్నా నన్ను అర్థం చేసుకోలేరు, ఒకవేళ చెప్పినా మళ్ళీ నా గురించి అందరికీ చెప్పుకుంటూ పోతారేమో. తలుపు వేసుకొని ట్యాప్ ఇప్పి సౌండ్ రావద్దని ఎక్కి ఏడ్చిన రోజులు నాకు ఉన్నాయి, వింటున్న మీకు ఉన్నాయి అనుభవం. బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాం, కానీ దేవునికి మహిమ కలుగును గాక, అక్కడొచ్చి ఆదరించాడు దేవుడు. అక్కడొచ్చి ఆదరించాడు దేవుడు. ఆయనే ఆదరించకపోతే ఏమైపోయి ఉండేవాళ్ళమండి? ఎప్పుడో మన శాల్తీలు ఎగిరిపోయిండే. గుండెపోటులు వచ్చేవి ఎప్పుడో, ఇప్పుడు కాదు, ఎప్పుడో. అంత భారభరితంగా ఉన్నటువంటి గుండె దేవుడు ఆదరించాడు. ఇప్పుడు కూడా ఆదరిస్తాడు, ఎప్పుడు ఆదరిస్తాడు. ఈ లోక యాత్రను ముగించేంత వరకు ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా మన దేవుడు మనల్ని ఆదరించువాడు.
అంత శ్రద్ధ అండి మన మీద ఆయనకి, అంత పట్టింపు కలిగిన వాడండి. నిన్ను రక్షించిన నీ బాధ ఏదో బడి పరలోకం వచ్చి అనడాయన, నేను ఆదరిస్తాను. పరిశుద్ధాత్మనికి ఒక పేరేంటో తెలుసా? ఆదరణకర్త. ఆదరణకర్త, ఆదరిస్తాడు, ఆదరించే కర్త. నీ జీవితంలో ఆదరణ కోల్పోయావా? తల్లిలాగా ఆదరిస్తాడు. హల్లెలూయా. ఆ పాట ఉంటే తల్లిలా లాలించును, పర్లేను, తండ్రిలా ప్రేమించు. తల్లిలా, తల్లి లేదేమో, ఆయనే తల్లిగా నిన్ను ఆదరిస్తాడు. తల్లి ఏం చేస్తుందో తెలుసా? తొడ మీద పడుకోబెట్టి బుజ్జగిస్తుంది, బుజ్జగిస్తుంది. ప్రియులారా, భూలోకంలో ఉన్న అన్ని ప్రేమల కన్నా దేవుడు తల్లి ప్రేమను హెచ్చించాడు. తల్లి ప్రేమను చాలా హెచ్చించాడు. ఎందుకంటే ఆయన తండ్రి ఈ భూలోకంలో ఉన్న తల్లి ప్రేమను హెచ్చించాడు. కానీ ప్రభువు చెప్పిన మాట చూడండి, యెషయా గ్రంథం అక్కడే 49వ అధ్యాయం 14-15 వచనాలు. 49వ అధ్యాయం 14. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను ఏమనుకుంటుంది? దేవుడు యెహోవా నన్ను విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు ప్రభువు అని అనుకుంటున్నావు కదా ఈరోజు నీ జీవితంలో. ప్రభువు నా గురించి పట్టించుకోవట్లేదు, ప్రభువు నా గురించి శ్రద్ధ నిలపట్లేదు, ప్రభువు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, నాకు నెమ్మది లేదు, ప్రభువు నన్ను మర్చిపోయిండు, ప్రభువు నా గురించి పట్టింపలేదు అనుకుంటున్నావా? ప్రభు అంటున్న మాట వినండి. ప్రభువు నన్ను మరిచిన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లి గురించి అయితే మాట్లాడిండో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని, ఇప్పుడు తల్లి స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లని మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ. హల్లెలూయా. మొన్న వార్తల్లో చూశాను, ఓ పిల్లోని బస్ డిపోకు తీసుకొని వచ్చింది, చిన్న పిల్లోని తల్లి. వాడిని అక్కడ విడిచి ఇంకొకరితో బండెక్కి వెళ్ళిపోయింది. వాడక్కడ ఏడుస్తూ ఉన్నాడు బస్ డిపోలో. ఎవడి పిల్లోడు ఎవడు? తర్వాత సీసీ కెమెరా చూస్తే ఒక తల్లితో వచ్చా, తల్లి వదిలేసింది, అక్కడ ఎవరో వచ్చాడు, తప్పుడు జీవితం కలిగింది ఆ తల్లి. ఆవిడ ఎక్కడ పోయిందండి ప్రేమ? ఏమవుతుంది? ఇది చివరి రోజుల్లో, అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారును. కానీ నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ధైర్యం తెచ్చుకో. నీ తల్లైనా మర్చిపోతుందేమో, కొన్ని కారణాలను బట్టి. నిద్రపోతే చంటి బిడ్డను మర్చిపోవచ్చు. ఎన్నోసార్లు తల్లి నిద్రపోతే, పిల్లోడు నిద్రపోతే, డీప్ నిద్రలో ఉన్నప్పుడు వాడు బెడ్ మీద నుంచి పడిన సందర్భాలు ఉన్నాయి. మన పిల్లలు తల్లైనా మర్చిపోవచ్చు. నేను నిన్ను ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, నేను నిన్ను మరువను. చూడండి, ఎందుకో తెలుసా? తల్లి చేతులలో పట్టుకుంటుందేమో ఆ పిల్లని, ఆ బాబుని, కానీ చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఎవరైనా తీసేయగలరండి గీతల్ని? అట్లాగా నువ్వు నా చేతిలో ఉన్నావు. నీ భర్త విడిచిపెట్టాడేమో, నేను పట్టుకున్న నిన్ను. హల్లెలూయా. పట్టుకున్న వాణ్ణి నేను నిన్ను విడిచిపెట్టను. నా కుమార్తె, నిన్ను ఆదరిస్తాను అన్ని సమయాల్లో. నీ భార్య విడిచిపెట్టిందేమో, నీ భర్త విడిచిపెట్టిందేమో, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టారేమో, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టారేమో, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టినారేమో. ప్రేమిస్తున్నానని వెంటబడి చివరికి ఒక రోజు వచ్చి నన్ను ఎవరో తెలియదన్నట్టుగా ముఖము తిప్పుకొని తిరుగుతున్నాడేమో. అది లోక ప్రేమ. అంతే,
కానీ యేసు ప్రేమ చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను. ఆదరిస్తాడు. ఏ విషయంలో కృంగిపోకండి. సాతానుడు చేసే కుయుక్తి అదే. దేవుడికి నీ మీద పట్టింపు లేదు, నిన్ను అర్థం చేసుకోవట్లేదు, నీకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నీకు దూరంగా ఉన్నాడు, అసలు నువ్వు మంచోడి కాదు, అందరు మంచోళ్ళు, నువ్వు ఒక్కడివే పాపివి, నువ్వు ఒక్కడివే ఇటువంటి వాడివి అని వాడు అట్లా అంటాడు. చెప్పాలి, అవును నేను పాపినే, కానీ యేసు రక్తము నన్ను పరిశుద్ధపరిచింది. హల్లెలూయా. అవును నేను బలహీనున్నే, నా దేవుడు నన్ను బలపరుస్తాడు. అవును నేను కృంగిపోయాను, కానీ నా దేవుడు మళ్ళీ లేపుతాడు. హల్లెలూయా. ఏ విషయంలో కృంగిపోకండి ప్రియులారా. ప్రభు ఎందుకో నా హృదయంలో ఈ మాటల్ని పెట్టాడు. రండి ఒక మాట చూసుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నేను ఎదురు చూస్తాను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా శత్రువా విను, అతిశయింపొద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగు, దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసేదిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షముగా న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోనికి, అయితే ఆయన నన్ను క్షమిస్తే మళ్ళీ వెలుగులోనికి నడిపిస్తాడు. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు అని అంటుంది. రైట్. ఏమంటున్నాడు? శత్రువు నా మీద అతిశయపడొద్దు. ఈరోజు నేను క్రింద పడినా కానీ నా దేవుడు లేపుతాడు. ఈరోజు నేను చీకటిలో ఉన్నా నా దేవుడు వెలుగై ప్రకాశిస్తాడు నా మీద. ఒకవేళ నేను పాపం చేశాను, అవును ఒప్పుకుంటున్నాను, కానీ నా పాపాలను క్షమించి మళ్ళీ నా జీవితాన్ని కడుతాడు. అదే అంటాడు, నీ గోడలను మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా. అగైన్ ఐ విల్ బిల్డ్ యూ. మళ్ళీ నిన్ను కడుతాను. ఈ మధ్యాహ్నం ఎవరైనా పాపంలో పడి నిరుత్సాహంగా ఉండి నా జీవితం ఇంతే, ఒకప్పుడు పరిశుద్ధంగా బ్రతకాను, ఈరోజు పాపంలో పడ్డాను, దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను ఆదరించడేమో అనుకోవడానికి వీలేదు. అది సాతానుడు చెబుతున్న అబద్ధం. దేవుడు తిరిగి నిన్ను కట్టుతాడు, దేవుడు తిరిగి నిన్ను లేపుతాడు, దేవుడు తిరిగి తన వెలుగును నీ జీవితం మీద ప్రకాశింపజేస్తాడు. ఆయన నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టి పట్టుకుంది నేను విడిచిపెట్టడానిక? సంసోను చివరి దశలో మొరపెట్టినప్పుడు మరొకసారి కృపనివ్వలేదా? పేతురు భక్తుడు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు చేయబట్టి లేపలేదా? నిన్ను విడిచిపెడతాడా? నువ్వు విడిచావు, ఆయన నిన్ను విడువడు. హల్లెలూయా. తల్లిలాగా ఆదరిస్తాడు. వింటున్నారా ప్రియులారా? ఆయన తల్లిలాగా ఆదరిస్తాడు. ఎంత చక్కని మాట అండి. ఒక తల్లి వాణిని ఆదరించినట్లే నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి 115వ కీర్తన 12వ వచనం. దేవుని ప్రేమ త్యాగపూరితమైనటువంటిదండి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన మర్చిపోయావు అనుకుంటున్నావు కదా, మర్చిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వించెను, ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలు ఆశీర్వించెను. ఆశీర్వదించును. ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన తిరిగి మా గోడలు కడతాడు. ఆయన మా జీవితాలను కడతాడు. ఆయన ఈరోజు ప్రియమైన సోదరి వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సోదరుడా, తమ్ముడు, చెల్లి, నీ పరిస్థితి ఏదైనా దేవుడు ఆదరిస్తాడండి. కృంగిపోకు, ఆయన వైపు చూడు. వారు ఆయన తట్టు చూడగా ఆయన వెలుగు వారికి ప్రకాశించింది. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఆయన వైపు చూస్తే చాలు.
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. హలో, వింటున్నారా? తల్లిలాగా ఆదరిస్తాడు.